హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నాయకులంటే ప్రజల కోసం పనిచేసే వారై ఉండాలి అని, ప్రజాసేవ కోసం వచ్చిన నాయకుల కారణంగా ఆ ప్రజలకి చిక్కులు చికాకులు తెచ్చి పెట్టేలా ఉండకూడదని భావించే నాయకుల్లో రేవంత్ రెడ్డి కూడా ప్రథమ వరుసలోనే నిలిచారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే గంటల తరబడి సామాన్య ప్రజానికాన్ని ఎండ వాన చలి అనే తేడా లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలిపివేయడం అనేది సమంజసమైన సాంప్రదాయం కాదని భావించిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన కాన్వాయ్ విషయంలోనే కాక తన కాన్వాయ్ ప్రయాణానికి సంబంధించి పోలీస్ సిబ్బందికి కూడా కొన్ని సూచనలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో అతి ముఖ్యమైనది తన కాన్వాయ్ కి సంబంధించింది. సాధారణంగా సీఎం కాన్వాయ్ వెళ్తుంది అంటే కొండవీటి చాంతాడంతా పొడుగున్న కార్లు ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే ఆ కాన్వాయ్ రావడానికి కొంతసేపు ముందు, ఆ కాన్వాయ్ వెళ్లిపోయిన తర్వాత కూడా కొంత సమయం పాటు ప్రజలు రోడ్డుపై అలా నిలబడి ఉండాల్సిందే. భద్రత కారణాల దృష్ట్యా ఆ నిబంధనలు తప్పనిసరి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసినప్పటికీ మునుపటి ముఖ్యమంత్రులు ప్రోటోకాల్ ను విధిగా అనుసరించాలి కాబట్టి అలానే ఫాలో అయ్యేవారు. కానీ ప్రస్తుత తెలంగాణ సీఎం నా రూటే సపరేటు అన్నట్టుగా ఉన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్లో లెక్కలు మించి వాహనాలు ఉండాల్సిన అవసరం లేదని, ఎంత మేరకు కావాలో వాటిని ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలని హుకుం జారీ చేశారు. పైగా ప్రజల వాహనాలకు ఇబ్బంది కలగకుండా తన కాన్వాయ్ ప్రయాణాన్ని కూడా సులభతరం చేసే మార్గాన్ని సూచించాలని అధికారులను కోరారు. సీఎం ఆదేశించడంతో అధికారులు అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేశారు. దీంతో ఒక పక్క సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పటికీ సామాన్య ప్రజల వాహనాలు కూడా వాటి దారిన అవే వెళ్తున్నాయి. ఇక ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాన్వాయ్లో కొత్త వాహనాల కొనుగోలుకు నో చెప్పారు. ఉన్న వాహనాల్నే రంగు మార్చేసి ఉపయోగించాలని చెప్పారు. పైగా ఇప్పటికీ తన సొంత కారునే రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కాన్వాయ్ వలన ప్రజలు బాగా ఇబ్బంది పడ్డ సంఘటన గురించి చెప్పుకోవాలంటే తమిళనాడు దివంగత సీఎం జయలలిత గురించి మాట్లాడుకోవాలి. ఆమె కాన్వాయ్ వస్తుందంటే ఆమె అధికార నివాసం పోయస్ గార్డెన్స్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ను నిలిపివేశారట. దీనిని గమనించిన సూపర్ స్టార్ రజనీకాంత్ విసిగిపోయారట. ఈ వ్యవహారంతో సహనం కోల్పోయిన రజనీ ఒకనాడు ట్రాఫిక్ సిగ్నల్ వద్దకి వెళ్లి తనదైన స్టైల్లో సిగరెట్ తాగడం మొదలు పెట్టారట. దీంతో సూపర్ స్టార్ రోడ్డు మీదకు రావడంతో అక్కడ మరో రకమైన ఇబ్బంది తలెత్తింది. ఎందుకు ఇలా చేశారని రజనీని ప్రశ్నించగా సీఎం కాన్వాయ్ వ్యవహారాన్ని రజనీ బయట పెట్టారట. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.